ఐరేంద్రి, మనమిలాగే చూస్తూ కూర్చుంటే ఆ ముసలోళ్ల జాడ మనకెప్పటికీ తెలీదు. ఇప్పటిదాకా వెతుకుతూ తిరిగినా దొరకలేదు కదా వదినా. దొరకలేదని ఊరుకుంటే ఆ కనిష్క ఊరుకుంటుందా? మరేం చేద్దాం? ఇలాంటి టైంలోనే నీలోని క్రిమినల్ బుర్రని బయటికి తీసి వాళ్ళని పట్టుకునే ఐడియా ఏదైనా ఆలోచించు. అదే పనిలో ఉన్నాను వదినా, కానీ ఒక్క ఐడియా కూడా వచ్చి చావడం లేదు. నువ్విలాగే చెప్తూ ఉండు, అవతల ఆ కనిష్క మన తాట తీసే పనిలో ఉంటుంది. నువ్వు పదే పదే కనిష్క కనిష్క అంటూ నా ప్రాణం తీయకొదినా. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. చించు చించు మరి. పద వదినా, పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. అత్తయ్య దగ్గరికా? ఆవిడతో ఏం పని? నీ దగ్గర వేరే ఆలోచనుందా? లేదు కదా? మరి పద. ఆ అబ్బి నుండి నిజం రాబట్టాలంటే పెద్ద మొక్కతే రాబట్టగలదు. ఏమండి, మీకు నాకంటే రాహుల్ కంటే ఆ అభినే ఎక్కువైపోయింది కదా. తన్నని వెనకేసుకొస్తూ మీ మాట వినుకుంటే కుటుంబానికి దూరం అవుతా అని బెదిరిస్తారా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అసలు మీరు ఆలోచించేది సరైన విధానమేనా? రాహుల్ బయటికి రావాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఆ కనిష్కకు ఆ ముసలోళ్ళని అప్పజెప్పడం. అవును పెద్దమ్మా, నువ్వు ఆ కనిష్కకి ఫోన్ చేసి మంచి పని చేశావు. ఇల్లంతా చీకటిగా ఉందని ఒకరు బాధపడుతూ ఉంటే అగ్గి పెట్టిలేక కొవ్వొత్తే వెలిగించలేదని ఇంకొకరు బాధపడినట్టుంది. మనమేమో రాహుల్ని ఎలా విడిపించుకోవాలా అని ఆ ముసలి వాళ్ళని అప్పజెప్దామా అంటే ఆ అభి వాళ్ళని దాచిపెట్టి ఆ కనిష్కకు కోపం తెప్పిస్తుంది. ఇప్పుడు రాహుల్ని విడిపించటం ఎంత కష్టమో ఆలోచించండి అత్తయ్య గారు. ఏంటత్తయ్య గారు, ఏం మాట్లాడడం లేదు? ఆ అభిని పిలిచి ఆ ముసలోళ్ళని ఎక్కడ దాచిపెట్టిందో కనుక్కోండి. ఆ కనిష్కకి వాళ్ళని అప్పజెప్పేసి రాహుల్ని జైలు నుంచి విడిపించేద్దాం. నువ్వు బుర్రా బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా లలిత? మీ మావయ్య గారు ఏమన్నారో వినలేదా, లేక అర్థం కాలేదా? ఆ అభి చేసేదానికి అడ్డు వచ్చినా, ఆ ముసలోళ్ళని కనిష్కకి అప్పగించినా ఆయన గారు ఇల్లు వదిలి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని బెదిరించారు. ఇంత జరిగాక ఇంకా ఎలా అడుగుతాననుకున్నారు మీ ఇద్దరు? అది కాదు పెద్దమ్మా, మేము అయినా ఆ అభి ఒక్కరోజే కదా టైం అడిగింది. రేపు రాహుల్ని ఎలాగైనా విడుదల చేయిస్తా అని శపథం చేసింది కదా. చూద్దాం ఎలా చేస్తుందో ఏం చేస్తుందో తను. రాహుల్ గాని బయటికి రాకపోతే అప్పుడిక నేను చూస్తూ ఊరుకోను. ఇక ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేక ఆ అభి అయినా ఉండాలి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అసలే నేను తిక్కలో ఉంటే మీరు తిక్క తిక్క సలహాలిస్తూ నన్నింకా చిరాకు పెడుతున్నారేంటి? వెళ్ళి మీ పని చూసుకోండి. ఇన్ని రోజులు ఎంతో ధైర్యంతో ఉన్నాను. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ఉన్నాను. కానీ మొట్టమొదటిసారి నా ధైర్యం తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. దానికి కారణం ఆ అభియే. ఇప్పుడు నేను ఒక పక్క 100 కోట్ల ప్రాజెక్ట్ వదులుకోకూడదు, మరో పక్క నా మీద ఎలాంటి కేసులు ఉండకూడదు. ఇవి రెండూ నెరవేరాలి అంటే ఇప్పుడు నేను అభితో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎస్. మావయ్య, కనిష్క ఫోన్ చేస్తోంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అభి,
నువ్వు నేను ఇలా గొడవలు పడ్డం వల్ల, ఒకరి మీద ఒకరిని ద్వేషం పెంచుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఓహో, చాలా మంచిది. ఆఖరికి కాస్తైనా రియలైజ్ అయ్యావన్నమాట. అవునభి, ఒక్కోసారి మనం కోల్పోయేదేంటో మనకు తెలుస్తున్నప్పుడు, అది కోల్పోకూడదు అనే ఆలోచనకు వచ్చినప్పుడు మనం చేసే పనుల్లో కూడా మార్పు రావాలి. ఆ మార్పే ఇప్పుడు నాలో వచ్చింది. ఆ ముసలోళ్ళిద్దరినీ నువ్వు ఎక్కడ దాచావు అభి? వాళ్ళ గురించి ఇప్పుడు నీకెందుకు? అలా కాదభి, నీకేం కావాలి? నేను రాహుల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. నాకేం కావాలి? నా మీద ముసలోళ్ళు ఇద్దరు పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. నువ్వు ఆ ముసలోళ్ళిద్దరి చేత నా మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకునేలా చేయి. నేను కూడా రాహుల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసేసుకుంటాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కనిష్క. ఆ పెద్దాయన నీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర నువ్వు తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి తిరిగివ్వాలి. దాని గురించి నువ్వేం మాట్లాడవేంటి? అడిగేది నిన్నే కనిష్క. అవన్నీ నీకెందుకు అభి? నీకు నీ భర్త ముఖ్యం. తనని బయటికి విడిపించే మార్గం నేను చూపించాను. అయినా నీకు ఇంకేం కావాలి? న్యాయం కావాలి. ఆ ముసలి దంపతులిద్దరికీ న్యాయం కావాలి. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న ల్యాండ్ మళ్ళీ వాళ్ళ చేతికి వెళ్ళాలి. సరే అభి, నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఓకేనా? ఏదో మాట వరుసకంటున్నావా లేక నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నాను అభి. రేపు ఉదయం రాహుల్ మీద పెట్టిన కేసుని నేను విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే రేపు ఆ ముసలోళ్ళిద్దరిని తీసుకురా, వాళ్ల చేత కూడా కేసు వెనక్కి తీసుకునేలా చెయ్యి. నువ్వు ఆ ల్యాండ్ వాళ్ళకిచ్చేస్తే నీ మీద ఉన్న కేసు వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకే అభ్యంతరం లేదు, నాకు ఏ అభ్యంతరం లేదు. సరే అభి, ఇక్కడ నువ్వు నష్టపోకూడదు, నేను నష్టపోకూడదు. నువ్వన్నట్టే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకిచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను.